ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, గురువుగారు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని సిద్ధాంతి గారు చెప్పారు. వాస్తు దోషాలు తగ్గడానికి, అలాగే మేము చేస్తున్న పనుల్లో విజయం సాధించడానికి మాకు ఏదైనా మార్గాలు ఉంటే చెప్పండి, తేలికైన మార్గాలు చెప్పండి చాలామంది అడగడం జరిగింది. అంతకుముందు వీడియోల్లో కూడా ఎన్నో రకాల పరిహారాలు చేయడం జరిగింది. ఖర్చు తక్కువతో మనం చేసుకోగలిగే పరిహారాలని మనం తెలుసుకుంటున్నాం. అలాగే మనందరం కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కర్పూరం, ఇది ముద్ద కర్పూరం చూడండి. ఇవి మనకి షాపుల్లో దొరికే కర్పూరం బిళ్ళలు. ఇది పచ్చ కర్పూరం. మనకి ఈ ఉపాయానికి ఏ కర్పూరాన్నైనా వాడుకోవచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు, కర్పూరం లేనిదే మన దేవతా పూజ లేదు. సుగంధ ద్రవ్యాలలో కర్పూరం ఒక భాగం. అలాగే సనాతన కాలం నుంచి, అంటే మన పూర్వకాలం నుంచి కూడా పవిత్రమైన పదార్థంగా కర్పూరాన్ని చూస్తున్నాం. కర్పూరం దురదృష్టాన్ని తొలగించి మనని అదృష్టవంతులు చేస్తుంది. అనేక రకాలైన వాస్తు దోషాలను కూడా తగ్గించగలిగే శక్తి కర్పూరానికి ఉంది. అలాగే సైన్స్ ప్రకారం కూడా కర్పూరం వెలిగించినప్పుడు దాని నుండి వచ్చే ఏదైతే పొగ వల్ల అనేక రకాలైన చెడు బ్యాక్టీరియాని నశిస్తుంది, అంటే బ్యాక్టీరియా ఇంట్లో ఉంటే పోతుంది అని సైన్స్ కూడా చెప్తుంది. మనం ప్రతి ఒక్కరూ కూడా ఇందుట్లో చాలామంది ఉంటూ ఉంటారు, గురువుగారు నేను ఈ మతంలో ఉన్నాను, ఆ మతంలో ఉన్నాను, నేను చేయొచ్చా అని. మిత్రులరా, మన ఋషులు సనాతన ధర్మంలో ప్రతి పదార్థానికి ఉన్న శక్తిని వివరంగా చెప్పారు. మీరు ఎవరైనా సరే మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటే చాలు, అన్నిటికంటే అద్భుతంగా ఫలితాలు వస్తాయి. కానీ మనం భగవంతుని కూడా దూషిస్తూ ఉంటాము. మనం కొన్ని స్వాతప్పిదాల వల్ల మనం తప్పులు చేసి భగవంతుని కూడా దూషిస్తాం. దానివల్ల మనం పాపాన్ని మూటగట్టుకునే వాళ్ళు అవుతాం. ఎవరి ఇంట్లో అయితే కొత్తగా ఇల్లు కట్టినా పాత ఇల్లు అయినా సరే మీ ఇంట్లో ఇబ్బందులు కలుగుతూ ఉండి వాస్తు దోషాల వల్ల మీరు వాస్తుని సరి చేసుకోలేకపోతున్నాము, దానివల్ల ఆర్థికమైన ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్నప్పుడు, ఆ ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది. మీరు ఇది ఎవరైనా చేయవచ్చు, దీనికి నియమాలంటూ ఏమీ లేవు, ఎప్పుడైనా చేయవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీ ఇంట్లో ఏదైనా 2 కార్నర్లు, మీ 4 భాగాలుగా ఉందనుకోండి, ఇది మీ ఇల్లు అనుకోండి, ఇది ఈశాన్యం అనుకోండి, ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనుకోండి. ఇప్పుడు ఈ కార్నర్లో ఏ కార్నర్లో అయినా సరే 2 కార్నర్లో కాస్త కర్పూరం బిళ్ళలు కానీ, ఇలాంటి బిళ్ళలు 2 అయినా కానీ, లేదంటే 4 మీ ఓపికని బట్టి 2 కార్నర్ పెట్టండి. అటు ఈశాన్యంలో పెడితే రెండోది వాయువులో పెట్టండి. అలా ఎక్కడైనా మీకు ఖాళీ ఉన్న ప్రదేశంలో పెట్టి ఉంచండి. అవి ఆటోమేటిక్గా డ్రై అయిపోతూ ఉంటాయి, వెలిగించాల్సిన అవసరం లేదు ఈ ఉపాయానికి. ఇలా మీరు చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉండే వాస్తు దోషాలకి, అంటే దానివల్ల కలిగే పరిణామాలు తగ్గి మీకు మహాలక్ష్మి అమ్మవారి యొక్క కృప కలుగుతుంది. మీ మీద ఖచ్చితంగా అమ్మవారి కృప ఉండటం వల్ల మీరు చేసే పనుల్లో విజయం సాధించడానికి మార్గాలు తెలుస్తాయి. ఇది మొదటి ఉపాయం. చాలా ఉపాయాలు చెప్తాను, ఎందుకంటే పెద్ద వీడియోలు అయ్యే కొద్దికి చాలామంది బాధపడుతూ ఉన్నారు, ఎందుకంటే చాలా టైం పడుతుంది అంటున్నారు. కాబట్టి పాయింట్గా వీడియోలు చేసి చెప్తాను మీ అందరికీ కూడా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరైనా సరే వాస్తు దోషంతో బాధపడుతూ ఉన్నా, చేస్తున్న పనుల్లో విజయం సాధించాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.